నమస్తే. వెల్కమ్ టు జర్నలిస్ట్ శ్రీను. నిన్నటి నుంచి ఈ సోషల్ మీడియాలో అదేవిధంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో ఒక మహిళా కండక్టర్ ప్రభుత్వ ఉన్నత అధికారులకి ఓ సెల్ఫీ వీడియోని తన ఆవేదన రూపంలో చెప్పి తన ఆవేదన అనుకుంటే తన ఆవేదన చెందుతున్నట్లుగా అనుకుని ఒక వీడియోని పోస్ట్ చేసింది. సో చాలామంది ఆ వీడియోలో ఉచిత బస్సులో మహిళా కండక్టర్ల పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది, చాలా దారుణంగా ఉంది అని చెప్పని వివిధ రకాలుగా థంబ్నెయిల్స్ పెట్టి అది ఆ షార్ట్ కింద ఆ వీడియోని అప్లోడ్ చేస్తూ ఉన్నారు. సరే, స్వతహాగా ఆ కండక్టరు ఉన్నత అధికారులకి తెలియజేసే విధంగా ఒక వీడియోని పంపిస్తున్నాను మీకు చూడండి అంటూ ఆ వీడియోతో పాటు ఈవిడ ఆవేదన కూడా వ్యక్తపరుస్తూ పంపించినటువంటి పరిస్థితి ఉంది. సరే, ఇందులో మనం ఒక అంశాన్ని పరిశీలిద్దాం. ఉచిత బస్సులో మహిళా కండక్టర్గా ఆవిడ ఉంది. అంటే ఆ బస్సు ఉచిత బస్సు అంటే ఉచిత బస్సు కాదు, మహిళలకి ఉచిత ప్రయాణం. సాధారణంగా పల్లె వెలుగు బస్సులు అంటే ప్రభుత్వం పెట్టినటువంటి పథకం ప్రకారం కొన్ని వరకు పరిమితులు ఉన్నాయి కాబట్టి ఆ బస్సులో అత్యధికంగా మహిళలే ప్రయాణం చేస్తారంటే పురుషులు ప్రయాణం చేస్తారు. ఆల్మోస్ట్ అందరూ ప్రయాణం చేస్తారు. కానీ మహిళలకు ఉచితం కాబట్టి బస్సు మామూలుగా ఓవరు ఫ్లోటింగ్ ఉంటూ ఉంటుంది. ఎక్కువ మంది మహిళలు ఎక్కుతూ ఉంటారు, స్టాప్ దగ్గర ఆగినప్పుడు ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు, ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. దిగి ఎక్కిన వాళ్ళందరూ కూడా వీళ్ళు టిక్కెట్లు కొడుతూ ఉండాలి. కొంతమంది ఈ ఎక్కువ జనం ఎక్కడం వల్ల ఈ ఓవర్ ఫ్లోటింగ్ వల్ల కొంతమంది ఫుట్పాత్ మీద వేలాడుతూ వెళ్తూ ఉన్నారు. సో దాని బాధ్యత ఎవరిది? కండక్టర్ది. కండక్టరు అరిసిన పట్టించుకోవట్లేదు అనేది ఆ బస్సులో డ్రైవర్ బస్సు ఆపి వాళ్ళ లోపలికి రమ్మని చెప్పి, లేదంటే బస్సు చాలకపోతే ఆ బస్సు బాగా ఇరుగ్గా ఉంటే ఎక్కించుకోకుండా వెళ్ళనవచ్చు. అంటే బస్సులో కండక్టర్కి డ్రైవర్కి కూడా కొన్ని బస్సు నడిపించేది వాళ్ళే కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి. అన్ని ప్రజలకే ఉండవు. ఫుట్పాత్ ప్రయాణం చేస్తే అది చెప్పాల్సిన బాధ్యత కండక్టర్దే. విన్నదాకా చెప్పాలి. చెప్పకపోతే బస్సు ఆపి వాళ్ళని లోపలికి ఎక్కించిన తర్వాతే బస్సు స్టార్ట్ తీసుకెళ్తామని చెప్పినా మిగతా ప్యాసింజర్లు కూడా దానికి సపోర్ట్ చేస్తారు, కండక్టర్ సపోర్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఈ ఆవేదన అనుకుని వ్యక్తపరిచినటువంటి అంశం ఏదైతుందో దాన్ని నేనైతే ఆవేదనలా చూడట్లా, ఆవిడ ఆక్రోశాన్ని చూస్తాను అందులో. అంటే ఆవిడ మాట్లాడేటువంటి విధానం ఏదైతే ఉందో అందులో నన్ను తప్పుపడతా. ఆవిడ బాధని అర్థం చేసుకోవాల్సిన అవసరం నాకుందా అంటే నాకు లేదు. ఆవిడ బాధను ఎందుకు అర్థం చేసుకోరు? ఓ జర్నలిస్ట్గా ఆవిడ బాధను ఎందుకు అర్థం చేసుకుని ఆవిడ తరపు నుంచి ఉన్నతాధికారులకి ఆవిడ బాధలు అర్థమయ్యేలాగా మీరు వివరణ ఇచ్చవంటే నాకు అవసరం లేదు. ఇది చాలా ఓపెన్గా చెప్తాను నేను. ఇది ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా సరే ఇది నేను ఓపెన్గా చెప్తా. ఎందుకు అంటే ఆవిడ బాధ్యత గల ఒక ఉద్యోగిగా ఉంది. ఫస్ట్ ఆవిడ బాధ్యతని ఆవిడ సరిగ్గా నిర్వర్తించాలి. రోడ్డు మీద చెత్తేరేటువంటి వాళ్ళని కించపరిచి మాట్లాడినటువంటి ఆ వీడియో ఏదైతే ఉందో రోడ్డు మీద పారిశుధ్య కార్మికుల్ని కించపరుస్తూ మాట్లాడినటువంటి పదం ఏదైతే ఉందో ఆ పదంలో ఆవిడ ఆలోచన విధానం ఎలా ఉందో, ఆవిడ రిప్రజెంటేషన్ చేసే విధానం ఎలా ఉందో చూస్తున్నాం. గొర్రెల్లా అని సంబోధన ఏదైతే ఉందో, ప్రయాణికులు నువ్వు బస్సులో కండక్టర్గా తీసుకుంటున్నటువంటి జీతం ఏదైతే ఉందో ఆ బస్సులో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు ఇస్తున్నటువంటి టిక్కెట్కి ఇస్తున్నటువంటి డబ్బులే. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక సంక్షేమ పథకాన్ని
చాలామంది మహిళలు పాపం వాళ్ళు వాడుకుంటున్నారు అంటే ఆ మహిళలను అవమానపరుస్తూ మాట్లాడడం సబవా? మరి దాన్ని సమర్థించాలి. సమర్థించే వాళ్ళకి మరి ఎలా సమర్థిస్తారో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఆవిడ్ని సమర్థించలేను. చాలామంది మహిళలు తెల్ల రేషన్ కార్డు పట్టుకుని ఇంకో కార్డు పట్టుకుని బస్సు ఎక్కి తిరుగుతూ ఉన్నారు, రోజువారీ పని చేసుకునేవాళ్ళు. మరి వాళ్ళని అవమానపరిచి మాట్లాడడం అనేది సబవా? ఇలా ఉద్యోగంలో చాకచక్యంగా చేయని వాళ్ళు ఆ ఉద్యోగాన్ని అంటే వాళ్ళకి వాళ్ళ ఉద్యోగంలో వాళ్ళ ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తించిన వాళ్ళకి ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ప్రశాంతంగా వచ్చిన డబ్బులు తీసుకుని వెళ్ళి ఇంట్లో కూర్చోవచ్చు, జనాల్లో తిరగకుండా. అంటే ఒక మహిళా కండక్టర్కి కనీసం ఇలా బాధపడే ఇది కూడా లేదా? ఉన్నతాధికారులు ఎందుకు దాని మీద చర్యలు తీసుకోవాలంటే ఉన్నతాధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి ఏంటి అంటే బస్సుకి సంబంధించి ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందించాలి, ఏ చర్యలు తీసుకోవాలి? ఒక బస్సుకి ఇంతమంది ప్రయాణికులే అని చెప్పని సీట్లు కేటాయిస్తారు. దాన్ని నడుపుతున్నటువంటి డ్రైవరు దానికి సరిపడా జనాన్ని ఎక్కించుకోవాలి. ఓవర్ ఫ్లోటింగ్ ఎక్కించుకోవటం ఎక్కటము ప్రజలు తప్పే, ఎక్కించుకోవడం డ్రైవర్ తప్పే. అక్కడ ఆ ఈవెంట్ మొత్తం దాన్ని ఆర్గనైజ్ చేసి ఆ బస్సు ప్రయాణికుల్ని భద్రంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత డ్రైవర్ది అయితే బస్సు ఎక్కిన వాళ్ళందరినీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ టిక్కెట్లు కొడుతూ బస్ ఫుల్ అయితే బస్ ఫుల్గా ఉంది మీరు ఎక్కొద్దు అని చెప్పాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా కండక్టర్ మీద ఉంది. ఉన్నతాధికారులు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఒక సంక్షేమ పథకం, దాని అమలు విధానాన్ని సక్రమంగా అమలు చేయకపోతే అటు ప్రభుత్వం ఊరుకోదు. ఎందుకంటే చాలామంది బస్సులు ఖాళీగా బస్సు డ్రైవర్ ఆపుకొని వెళ్ళిపోతున్నాడు, చెయ్యెత్తిన ఆపట్లేదు అనేటువంటి ఫిర్యాదులు కూడా వస్తాయి. అలా ఫిర్యాదులు వస్తున్నాయి కదా అని చెప్పని బస్సులో 200-300 మందిని ఎక్కించుకోకూడదు. బస్సు కెపాసిటీ ఎంతో చూసుకుని మనం వెళ్ళే రోడ్డు పరిస్థితి ఎలా ఉన్నది చూసుకుని, అది కంటే పల్లె వెలుగు లాంటి బస్సుల్లో ఒక పల్లె వెలుగు లాంటి బస్సు ఒక ఆ మహిళ కండక్టర్కి ఎదురవుతుందా అంటే లేదు. రాష్ట్రంలో చాలా ఉచిత ప్రయాణం చాలా బస్సుల్లో ఉంది. అంటే నీ రిప్రజెంటేషను, నీ బాధని వ్యక్తపరచడం లేదంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళడం వేరు, మిగతా వ్యక్తులను అవమానపరచడం, ప్రయాణికులను అవమానపరచడం, అగ్రెసివ్గా మాట్లాడాలనుకోవటం, ఆక్రోశాన్ని చూపించాలనుకోవటం అది తప్పు. అంటే ఎదురు దాడి చేయాలనుకోవడం తప్పు. సహనం లేనప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో మీరు కంటిన్యూ అవ్వకూడదు. సహనంతో ఇచ్చేయాల్సిందే. మీకు సహనమే లేనప్పుడు మీరు ఇటు ప్రభుత్వ ఉన్నత అధికారులని దూషించి, ప్రయాణికులను దూషించి, రోడ్డు మీద పారిశుద్ధ్య కార్మికుల్ని దూషించి, అలా దూషించుకుంటూ చేసేటువంటి ఉద్యోగంలో మీ సహనం లేదు. సో ఇప్పుడు ఉన్నత అధికారులు ఈవిడిచ్చినటువంటి అంటే ఉన్నత అధికారులకి ఈవిడ రిక్వెస్ట్ కాదు, ఆదేశాలు ఇచ్చింది. ఈవిడిచ్చినటువంటి ఆదేశాలని ఉన్నత అధికారులు పరిశీలన చేస్తారో లేదు, కానీ ఇలాంటి మహిళా ఉద్యోగులు, ఇలాంటి కండక్టర్లు ప్రభుత్వం పెట్టినటువంటి పథకాన్ని సక్రమంగా అమలు చేయనటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ సహనంతో చేయలేనటువంటి ఈ ప్రభుత్వ ఉద్యోగులు ప్రధానంగా ఈ మహిళా కండక్టర్పై ముందు ఉన్నతమైనటువంటి చర్యలు తీసుకోండి. ఎందుకంటే ఒకళ్ళ మీద ఇలాంటి చర్యలు తీసుకుంటే తప్ప ప్రభుత్వంలో పెడుతున్నటువంటి సంక్షేమ పథకాల విషయంలో కానీ పేదవాళ్ళకు జరుగుతున్నటువంటి మంచిలో కానీ ఎక్కడైనా సరే మార్పులు జరగవు. భయపడి పనిచేయరు. భయపడి పని చేయాలి అంటే జాగ్రత్తగా ముందు ప్రభుత్వం ఇలా చేస్తే ఏ చర్యలు తీసుకుంటుందా అని రిప్రజెంటేషన్ ఇవ్వటం వేరు. వాళ్ళ యూనియన్ తరపు నుంచో లేదంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా కండక్టర్లు ఎదుర్కొన్న సమస్యల గురించో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళటం వేరు. ఇప్పుడు దాకానేమో సెల్ఫీ వీడియోలు ఉచిత బస్సు ప్రయాణం పెట్టలేదు అని చెప్పని ప్రజలు తిట్టే, ప్రతిపక్షాలు తిట్టే, రాజకీయంగా వాడుకునే ప్రతి ఒక్కడూ వాడుకునే. ఇప్పుడేమో ఉచిత బస్సు ప్రయాణం పెడితే దీన్ని మళ్ళా కండక్టర్లు తిట్టే. ఇలా అయితే ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు ఎలా ఇస్తుంది? దాన్ని అమలు చేయాల్సినటువంటి లబ్ధిదారులు వాళ్ళైతే దాన్ని అమలు చేయాల్సిన మధ్యవర్తులు ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళే కదా, జీతాలు తీసుకుంటున్నారు కదా.
ఉచితంగా వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం పెట్టారని నేను ఉచితంగా టిక్కెట్లు కొట్టమంటలేదు కదా, ఉచితంగా నువ్వేం సర్వీస్ చేయట్లేదు కదా. నువ్వు జీతం తీసుకుంటూ ఉన్నావు, నీ టీఏడిఏలు అయితే ఆగవు, ఫిట్మెంట్లు ఆగితే ఆగరు, పిఆర్సీలు ఆగితే ఆగరు, రోడ్లు ఎక్కుతారు, ధర్నాలు ఉద్యమాలు చేస్తారు. మరి మీకు అన్నీ కావాలన్నప్పుడు మరి ప్రభుత్వం పెట్టినటువంటి సంక్షేమ పథకాలను కూడా ఆ రీతిగానే అమలు చేయాలి. కష్టంతో ఉంటాయి, ఉద్యోగం అంటే కష్టమే కదా. మీకు ఉచితంగా ఊరకనే ఉంచి జీతాలు ఇచ్చి ప్రజల డబ్బులను జీతాలుగా తీసుకునే మీకే సహనం లేకపోతే ప్రజలకి కారణం సహనం వచ్చి ఉండాలి. సో అవి కూడా ఆలోచించాలి. ఏదో వీడియో దొరికితే సోషల్ మీడియాలో దొరికింది అని ఫార్వర్డ్ చేయడం కాదు. ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిన దాకా ప్రభుత్వాన్ని తిట్టాము, ఇచ్చిన తర్వాత కూడా తిడతాను, ఇచ్చిన తర్వాత ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళు అమలు చేసే విధానంలో తిడతాను అంటే ఇక పేదవాడికి మంచి జరిగినట్టే. సో అవకాశం ఉంటే ముందు మహిళా కండక్టర్ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోండి. ఉన్నతాధికారులకి ఇది నా విజ్ఞప్తి.